కాదు బ్రహ్మాండంగా ఉంటారు. వెల్కమ్ టు ఆడవాళ్ళు మీకు. జీవితంలో ఎలా ఉండాలో, ఎలా మాట్లాడాలో, ఎలా బ్రతకాలో, ఎలా నడుచుకోవాలో చూపించే వాళ్ళే రా చెంపాపేట ఆడవాళ్ళు. అందుకే అంట ఆడవాళ్ళు మీకు. క్రేజీ క్వశ్చన్ తో స్టార్ట్ చేద్దాం. క్రేజీ క్వశ్చన్ ఏంటంటే, ఎలాంటి వాటికి మీరు బాగా ఇరిటేట్ అవుతారు? మా హస్బెండ్ ని లాంగ్ డ్రైవ్ తీసుకెళ్ళమన్నప్పుడు బండి పైన కాకుండా బస్ లో నేను ఇప్పుడు ఆల్రెడీ ఇరిటేటెడ్ లే ఉన్నావు. ఎందుకు ఇరిటేట్ ఉన్నావు? మీ ఆయన లేడానా? జర్ర అర్ధగంట మళ్ళీ ఇంటికి వెళ్ళిపోవచ్చు. జర నవ్వుకుంటే చెప్పొచ్చు కదా. మా హస్బెండ్ ని లాంగ్ డ్రైవ్ కి తీసుకెళ్ళమన్నప్పుడు బండి పైన కాకుండా బస్ లో తీసుకెళ్తే ఇరిటేట్ అవుతుంది. నువ్వు అట్లా అడిగితే ఓడి తీసుకెళ్ళాడు లాంగ్ రైడ్ కి. హలో రవి గారు, ఎలా ఉన్నారు? సూపర్ అమ్మా, బాగున్నారమ్మా. మీరు ఎలా ఉన్నారు? చాలా ఫైన్ అండి. నేను నవ్వేండి బాబు, ఇంత అందంగా ఉంది. థ్యాంక్ యూ సో మచ్ అండి. యాక్చువల్ గా మనం ఫంక్షన్ కి వెళ్ళేటప్పుడు నార్మల్ గా ఎలా రెడీ అవుతాం? ఎంతసేపు పడుతుంది రెడీ అవ్వడానికి? నాకైతే 5 నిమిషాలు, మా ఆవిడకైతే 6 గంటలు. యాక్చువల్లీ ఈ రోజు మా కాలనీలో ఆడవాళ్ళకి మీకు జోహార్ అనే ప్రోగ్రామ్ కి రవి గారు వస్తున్నారు అంటే క్రేజీగా రెడీ అవ్వాలి కదా. జస్ట్ నార్మల్ గా 2 hours తీసుకుంటాను. మీరు వస్తున్నారు కాబట్టి ఒక 4 hours తీసుకున్నాను. దానికి మా హస్బెండ్ ఇరిటేట్ అయ్యి కాకుండా నాకు ఆయన మాటలకి ఇరిటేషన్ వచ్చింది. ఎవరికైనా అవుతుందండి. సాయంత్రం 6 గంటలకు పెళ్ళి అంటే మీరు పొద్దున 4 గంటల నుంచి తయారవడానికి కూర్చుంటారు. మధ్యలో పనులన్నీ ఓడి చేస్తాడండి. అది మేమే చేసుకుంటాం, కానీ మీరు వస్తున్నారంటే కొంచెం క్రేజీ కదా. మీరు ఒకటి గుర్తించాలండి. మా మొగుళ్ళకి ఎందుకు ఇరిటేట్ వస్తుందంటే, మిమ్మల్ని ఆల్రెడీ దేవుడు అందంగా పుట్టించాడు, ఇంకా అందంగా రెడీ అవ్వడానికి ఎందుకు అంత కష్టపడతారో అర్థం కాదు. పూసిందే పూసి ఒక తాపి మేస్త్రి పూసినాడు పోస్తూనే ఉంటారు. పిల్లలు స్కూల్ కి వెళ్ళామంటే వెళ్ళకుండా ఒకటే సతాయించినప్పుడు ఇరిటేట్ గా ఫీల్. చిన్నప్పుడు మీ అమ్మ నాన్న ఎంత ఇరిటేట్ అయ్యి ఉండొచ్చు నిన్ను చూసి. నువ్వు కూడా అట్లనే చేసి ఉండొచ్చు కదా. అప్పుడు మనకు తెలియదు కదండి. టీవీలో రవి గారి షో వచ్చేటప్పుడు కరెంటు పోతే చాలా ఇరిటేటింగ్ గా ఉంటుంది. నా బంగారం ఇట్రా నీకు వరల్డ్ కప్ ఇవ్వాలి. కంగ్రాచులేషన్. బ్రహ్మదేవుడు ఆడవాళ్ళని సృష్టించేటప్పుడు అందంగా ఎలా సృష్టించాలని చెప్పి ఫస్ట్ ట్రయల్ చేశాడు. ఫస్ట్ ట్రయల్ అనే వావ్ ఇంత బ్యూటిఫుల్ గా నేను అరేంజ్ చేయొచ్చా, ఎవరినైనా సృష్టించగలుగుతానా అని చెప్పి షాక్ అయ్యారు ఆ 2 అందమైన అమ్మాయిలే. జాజి మూరా తెస్తా సోమవారం, మల్లె పూల మూరా తెస్తా మంగళవారం, అరే బంతి పూల మూరా తెస్తా బుధవారం, అరే గుత్తి పూల మూరా తెస్తా గురువారం. బ్రహ్మదేవుడు సృష్టించాడు. దాని తర్వాత బ్రహ్మదేవుడు ఈ అందమైన ఆడవాళ్ళని పొద్దున పూట సృష్టించాడంట. అయితే ఆయన మెల్లగా ఆలోచించి వీళ్ళని ఇంత అందంగా సృష్టించాను, ఇంకా అందంగా నేను సృష్టించానని చెప్పి సాయంత్రం పూట కూర్చున్నాడు 5 గంటలకి. సాయంత్రం 5:30 కూర్చొని దిద్ది అందమైన మహిళను సృష్టించారు. తన కిందికి పంపాడు. వాళ్ళిద్దరు ఎవరో కాదు, నీతో సాయంత్రం ఎంతో సంతోషం చేసే నీ సంతకం, ఇదో రకం స్వయంవరం త్రియంబకం ప్రియం ప్రియం. దాని తర్వాత 2 రోజుల తర్వాత ఆ బ్రహ్మదేవుడికి తప్పు చేశానే అని అనిపించింది. మేడం మీ పేరు? సముద్రంలో ఉంటాయి పీతలు. నా పేరు సునీత. పీత సునీత మేడం ఏం చేస్తుంటారు? ఐఎమ్ టీచర్ సార్. టీచర్ అయ్యండి పీతల వ్యాపారమా? పేదలమ్మా పేదలు.
టీచర్ కదండి, ఏ వయసు పిల్లలు నేర్పుతున్నారు? యూకేజీ క్లాస్. యూకేజీ. UKG వెరీ వాళ్ళ గుడ్. teacher. మేడం మీ పేరు? కుక్కకు ఉంటుంది తోక, నా పేరు మోనికా. ఆమె పీత, నువ్వు జంతువుల వెనకాల ఎందుకు పడ్డారు పాప మీరు? అంటే వి లవ్ ద యానిమల్స్. వీళ్ళ యూర్ ఆల్ యానిమల్ లవర్స్. Yeah. వెరీ గుడ్. మళ్ళీ చెప్పండి మీ పేరేమన్నారు? మోనికా. ఏం చేస్తుంటారు? ఐఎమ్ ఏ టీచర్. టీచర్. ఏ వయసు పిల్లలు నేర్పుతున్నారు? 6 to 9. 6 to 9. అమ్మో, పెద్ద వాళ్ళు అంటే వాళ్ళకి చదువు నేర్పాలంటే బాగానే బిఎడ్ చేశారా? యా. వెరీ గుడ్. మేడం మీ పేరు? తెలంగాణలో బస్సు ఫ్రీ, నా పేరు దేవిశ్రీ. తెలంగాణలో బస్సు ఫ్రీ. నా పేరు దేవిశ్రీ. దేవిశ్రీరా, బస్సు కాదమ్మా, ప్రయాణం ఫ్రీ, బస్సు ఫ్రీ. టికెట్ ఫ్రీ. ఏం చేస్తున్నామ్మా? హౌస్ వైఫ్. హౌస్ వైఫ్. చెన్నైలు అంటారు, చెన్నైలో అమ్మాయిలు అంటారు కుట్టి. నా పేరు చిట్టి. ఏం చెప్పావో నీకని అర్థమైందా? చెన్నైలో అమ్మాయిలు అంటారు కుట్టి. నా పేరు చిట్టి. ఓహో, కుట్టి చిట్టా. ఏం చేస్తుంటావు చిట్టక్క? హౌస్ వైఫ్. హౌస్ వైఫ్ చిట్టక్క. సామాన్లు పట్టండి రా ఫస్ట్ రౌండ్ కి. బెలూన్ మీద ఎల్బో బెండ్ చేయకుండా పట్టుకోవాలి. నేను క్వశ్చన్ అడుగుతా, క్వశ్చన్ కి ఎన్నో ఆన్సర్లు ఉంటాయి, ఆన్సర్ 1 by 1 చెప్పాలి. పొరపాటున బెలూన్ పగిలిపోయింది అనుకోండి, అవతల టీం కి పాయింట్ వస్తుంది. మీరు ఆన్సర్స్ చెప్పడం డిలే చేశారనుకోండి, నేనే దగ్గర నుండి బుడగ పగలగొడతా. ఫస్ట్ క్వశ్చన్ ఏంటంటే, స్టూడెంట్స్ బ్యాగ్ లో కనిపించే వస్తువులు. బ్యాగ్ లో స్టూడెంట్స్ బుక్స్. బుక్స్. అది బెండ్ చేయొద్దు, స్ట్రైట్ పెట్టండి. పెన్సిల్. పెన్నా పెన్సిల్ ఏమే చెప్పాలి? పెన్. పెన్. ఎరేజర్. ఎరేజర్. చాక్లెట్స్. చాక్లెట్స్ ఉంటాయి బ్యాగ్. షార్ప్నర్. షార్ప్నర్. స్లేట్ పెన్సిల్స్. స్లేట్ పెన్సిల్స్ ఉంటాయి. బాటిల్స్. బాటిల్సా? వాటర్ బాటిల్. వాటర్ బాటిల్ బుట్టిలు ఉంటుంది. బ్యాగ్ ఎందుకు ఉంటుంది? బ్యాగ్ లో సైడ్ బ్యాగ్ లో సైడ్ కి పెట్టుకుంటారు. క్రేయాన్స్. క్రేయాన్స్ ఉంటాయి. స్నాక్స్ బాక్స్. స్నాక్స్ బాక్స్. కలర్ పెన్సిల్స్. కలర్ పెన్సిల్. స్కెచెస్. స్కెచెస్. స్కేల్. స్కేల్ ఉంటుంది. వాటర్ కలర్స్. వాటర్ కలర్స్. స్లేట్. 5. స్లేట్. స్లేట్ పెన్సిల్స్ చెప్పారా? ప్యాడ్. ప్యాడ్. ఎగ్జామ్ ప్యాడ్ ఉంటుంది. ఎస్. జామెట్రీ బాక్స్. జామెట్రీ బాక్స్. కంబాక్స్. కాంబాక్స్. కాంబాక్స్. 5 4 స్నాక్ బాక్స్. 3 అయిపోయింది. 2 డివైడర్. జామెట్రీ బాక్స్ ఉంటుంది కదా మాల్. పేపర్స్. బుక్ అంటే పేపర్సే కదా. A4 size papers. A4 size paper. 5 4 3 2 రాములానంటూనే చిన్నదో చిన్నదో రాములరి గుడికొచ్చే చిన్నదో చిన్నదే రాములానంటూనే చిన్నదో 1 పాయింట్ ఇక్కడ వచ్చేసింది. ఇప్పుడు మీకు ఈ పాయింట్ రావాలి. వాళ్ళు గెలుచుకున్నారు అనుకోండి, ఇక 3rd పాయింట్ కూడా ఆడం మనం. వాళ్ళకే రౌండ్ విన్నర్స్ లాగా ఇచ్చేస్తాం. బుడగ పెట్టండి రా. సెకండ్ క్వశ్చన్, ఇరుగు పొరుగు వాళ్ళు చెప్పుకునే చాడీలు. చూసావా వదినా? గాసిప్స్. ఓకే, యూ హావ్ టు స్టార్ట్ విత్ చూసావా వదినా. చెప్పు, స్టార్ట్. వదిన మీ వారు ఆ ఇంట్లో కనిపించారు. పాపయోడో. చూసావా వదిన, నిన్న వాళ్ళ ఆయన కొడితే లేదు మా ఆయన పొగిడాడు అని అబద్ధం చెప్పింది. అది నేను వినలేను అనుకుంది, కానీ నేను విన్నా వదిన, కానీ వాళ్ళ ఆయన తిట్టాడు. ఎంత అలవాటు ఉంటే ఇంత బాగా చెప్తామా? చూసావా వదిన, మీ అమ్మాయి అక్కడ రోడ్డు మీద తిరుగుతున్నది. చూసావా వదినా? వదిన, మీ అమ్మాయి రోడ్డు మీద తిరుగుతుంది. వాడు ఓడుతోనో తిరుగుతుంది రోడ్డు మీద. నిన్న కొత్త నగలు కొంది, కానీ ఏం లేదక్క, ఏదో గిఫ్ట్ బాక్స్ వచ్చిందని తీసుకొచ్చాను. చూడు నేను చూసాను, కానీ నగలు కావని చెప్తుంది. ఏమైనా చూపిస్తే ఏమైనా తీసుకుంటామా ఏంటి? ఇంత వద్దు, ఇంత చెప్పు. చూసావా వదినా? చూసావా వదిన, వాళ్ళ బాబు తాగి తిరుగుతున్నాడు బాగా. తాగి రోడ్ల మీద తిరుగుతున్నాడు. పక్కింటి వాళ్ళ పిల్ల లేచిపోయిందంట వదిన, విన్నావా? చూసావా వదిన, మీ కోడలు వాళ్ళ ఇంట్లో పక్కన ఇంట్లో వాళ్ళ పోయి కూర్చున్నది. వాళ్ళ ఇంట్లో అన్ని నేర్చుకుంటుంది. ఇది షాడియా? అంతే కదా. చెప్పేది చాడీలు. ఏం చెప్తూ మళ్ళీ చెప్పు. మీ కోడలు పక్కింటికి వెళ్ళి అన్ని నేర్చుకుంటుంది. ఓహో, నువ్వు నేర్పిలేకనా పక్కింట్లోకి వెళ్ళి నేర్చుకుంటుంది. 3 నిన్న 2 పక్కనోడి హస్బెండ్ తో మూవీకి వెళ్ళి ఎక్కడికి వెళ్ళావు అంటే షాపింగ్కి వెళ్ళానని చెప్పింది. ఎన్నిసార్లు? ఎవడాడి హస్బెండ్? ఒక చోట ఉండకుండా ఎవడా హస్బెండ్? 5 4 3 చూసావా వదిన, చెప్పు. చూసావా వదినా? చెప్పా. నిజంగా ఎవడా పక్కింటి హస్బెండ్? ఎవడక్క, నీకన్నా తెలుసా? నువ్వేమో పక్కింట్లోకి వెళ్ళి బయటకు వెళ్ళిండి అంటున్నావు, వీడేమో పక్కింటి ఆవిడతో సినిమాకి వెళ్ళింది.
మోస్ట్లీ 3 పాయింట్ల కోసం ఆడతాం, కానీ 2 పాయింట్లు వాళ్ళు గెలుచుకున్నారు కాబట్టి రౌండ్ విన్నర్. నువ్వు ఎందుకు సంతోషంగా లేవు? కొంపతీసి హస్బెండ్ అని చెప్పినావు. అమ్మా నీకే అవన్నీ గుర్తొస్తున్నాయి ఇప్పుడు? లేదు కదా, షూర్ కదా. మరి రౌండ్ విన్నర్ అన్నప్పుడు ఈమె హ్యాపీగా ఉంది, నువ్వేమో మా ఆయన గురించి అన్ని నిజాలు తెలిసిపోయినాయి. 2 పాయింట్లు గెలుచుకొని రౌండ్ విన్నర్. కంగ్రాచులేషన్స్, 2500 రూపీస్. మీ జనరల్ నాలెడ్జ్ ని పరీక్షించుకుంటాం అనమాట. ఎవరైతే బాగా నేను అడిగిన దానికి క్వశ్చన్ కి సమాధానం చెప్తారో వాళ్ళకి ఈ బ్యాగ్ ఇస్తాను అనమాట. ఈ బ్యాగ్ అక్కడ నిల్చొని ఈ బ్యాగ్ ఆ టార్గెట్ లో అంత దరిద్రం కాకుండా మంచిగా చేశారనుకోండి, నేను డబ్బులు ఇచ్చేస్తా. ఓకేనా? 50,000 వరకు గెలుచుకోవచ్చు. అది ఎలానో చెప్తాను. ఫస్ట్ అయితే ఇక్కడ మాస్టర్ మైండ్స్ లో సౌజన్య టీచర్ కి చాలా ఎక్కువ ఫ్యాన్స్ ఉన్నారట. ఎవరు సౌజన్య టీచర్? సౌజన్య టీచర్ ఏంటి మేడం ఎంత ఫ్యాన్ ఫాలోయింగ్? ఎట్లా అసలు? పిల్లలతో మంచిగా ఉండి సెటరైట్ చేస్తా కాబట్టి. అంటే వీళ్ళందరూ సాడిస్ట్లా? మేబీ వాళ్ళ దృష్టిలో. మేబీ మీరు సాడిస్ట్లు అంట, అంట. సో ఇప్పుడు మిమ్మల్ని క్వశ్చన్ అడుగుతా, క్వశ్చన్ కి ఆన్సర్ చెప్తే ఈ బ్యాగ్ ఇచ్చేస్తా. ఓకేనా? బ్యాగ్ లో వేస్తే మీకు డబ్బులు వస్తాయి. క్వశ్చన్ ఏంటంటే మీ స్ట్రెంత్ ఏంటి చెప్పండి. మ్యాథా, సైన్సా, సోషల్ స్టడీస్? మ్యాథ్స్ ఎవరైతే కనిపెట్టాడో అతని శరీరం, మ్యాథ్ ఎవరైతే కనిపెట్టారో అతని శరీరంలో ఎక్కువ ఆక్సిజన్ ని యూజ్ చేసే అవయవం ఏంటి? లంగ్స్. ఎక్కువ ఆక్సిజన్ యూజ్ చేసే? నోస్. యూజ్ చేసేది నోసా? ఆర్గన్ అన్నా. మీకు ఆప్షన్స్ కావాలంటే నేను ఆప్షన్స్ ఇస్తా, టెన్షన్ ఏం లేదు. కానీ మీరు ఆ టార్గెట్లు వేస్తే హాఫ్ ది అమౌంట్ నాకు ఇచ్చేయాలి. షూర్. ఓకే? ఆప్షన్ ఏ లంగ్స్, ఆప్షన్ బి ఊపిరితిత్తులు, ఆప్షన్ సి మెదడు, ఆప్షన్ డి మూత్రపిండాలు. ఊపిరితిత్తులు. ఊపిరితిత్తులు. బ్రెయిన్. ఎక్కువ ఆక్సిజన్ బ్రెయిన్ వాడుతుంది. ఎస్. మూత్రపిండాలు కాదు. కాదు. చెప్పండి. ఫైనల్ ఆన్సర్ ఇస్ బ్రెయిన్. రైట్ ఆన్సర్. బ్రెయిన్ కి ఆక్సిజన్ సప్లై ఆగిపోయిందంటే విదిన్ సెకండ్స్ మనం అవుట్. గుండెకి మనం సిపిఆర్ అంటే ఆ ఎక్సర్సైజ్ చేసి మళ్ళీ బతికి, కానీ బ్రెయిన్ ఒక్కసారి ఆక్సిజన్ లేదంటే అవుట్. అది చాలా ఉపయోగం. పాడు జీవితము యౌవనం. ఏదో చెత్తోడు వస్తే చెత్త వేసినట్టు వేసిర్రు. ఒక గెలవాలనే తపన లేదు, డబ్బులు గెలుచుకోవాలనే ఆశ లేదు. బయలుదేరండి. ఓకే, నెక్స్ట్ పురాణాల గురించి ఎవరికి బాగా తెలుసు? గ్రీన్ సారీ మేడం, రండి. రామాయణం చాలా ఫేమస్. రామాయణం. ఆంజనేయ స్వామి, హనుమంతుడు కదా. హనుమంతుల వారికి ఒక వాహనం ఉన్నది. మంకీ. వాహనం. ఇప్పుడు వినాయకుడికి మూషికం, శివుడికి నంది, ఇలా హనుమంతుడికి ఏంటి? కోతి. వినాయకుడు వాహనం ఏనుగు కాదు. ఓకే, అర్థమైందా? వినాయకుడు వాహనం ఏనుగు కాదు. కోతిని చూస్తే హనుమంతుల వారిని పూజిస్తాం, కానీ హనుమంతుల వారికి ఒక వాహనం ఉంది. అది ఏంటి? ఆప్షన్స్. ఆప్షన్ ఏ కుక్క, ఆప్షన్ బి మేక, ఆప్షన్ సి క్యామెల్, అండ్ ఆప్షన్ డి నెమలి. క్యామెల్. యా. అండ్ దట్స్ ది రైట్ ఆన్సర్. కంగ్రాచులేషన్స్. వెళ్ళండి. ఎస్, క్యామెల్ కొన్ని పురాణాల ప్రకారం హనుమంతుల వారి వాహనం. రండి మేడం. అంటే నవ్వొద్దంటావా ఏంది? సాంగ్ గుర్తు రావట్లేదు, వెళ్ళిపోతాను సాంగ్. ఓకే, బాగుంది, అది కరెక్ట్. ఇంకోటి, నీ నవ్వే చాలు పూబంతి చామంతి. ఇంకొకటి చెప్పండి, మీకు మంచి మంచి ఆఫర్లు ఇస్తా.
50,000 గెలుచుకునే అవకాశం ఇస్తా. కమన్ ఇంకొకటి చెప్పండి. నవ్వవయ్య బాబు. రైట్ ఆన్సర్. మేడం మీకు ఆప్షన్స్ ఇస్తున్నా. మీరు చాలా అందంగా చీర కట్టుకున్నారు, ఆన్సర్ కూడా టపి 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 అని చెప్పారు కాబట్టి 50,000 గెలుచుకునే అవకాశం. ఎలా? అది డైరెక్ట్ టార్గెట్లు వేసేయండి, 500 రూపాయలు ఇస్తా. అటు తిరిగి టార్గెట్ వేయండి, 20,000 ఇస్తా. అటు తిరిగి ఈ బోర్డు మీద ఎక్కడ వేయండి, 1000 రూపాయలు ఇస్తా. లేదు అని అంటే సికింద్రాబాద్ రైల్వే స్టేషన్కి వెళ్ళి ఇక్కడ వేయండి, 50,000 ఇస్తా. అటువైపు తిరిగి బోర్డు మీద ఎక్కడ వేయండి, 1000 రూపాయలు ఇస్తా. బోర్డు మీద ఎక్కడైనా. షోరా? షోర్? ఓకే, అటు తిరగండి. ఎందుకు తొందరపడ్డారు నాకు అర్థం కాలే. అది టచ్ అయింది కాబట్టి ఇంకో ఛాన్స్ చూడండి సార్. చూసుకోండి, లెంత్ చూసుకోండి. టచ్ అయింది, ఆల్మోస్ట్ టచ్ అయింది కానీ దాని మీద పడలేదు కాబట్టి 500 రూపీస్. థర్డ్ అండ్ ఫైనల్ రౌండ్. పార్టిసిపేట్ చేయాలంటే బాగా డాన్స్ చేయాలి. మేడం మీ పేరు? శ్రీలత. శ్రీలత గారు తెలుగు టీచర్. అవును. నా పేరు యశశ్రీ. ఐఎమ్ హౌస్ వైఫ్. హౌస్ వైఫ్. మై నేమ్ ఇస్ విజయరాణి, సైన్స్ టీచర్. సైన్స్ టీచర్. మై నేమ్ ఇస్ శిరీష. నా పేరు శిరీష, నేను కోఆర్డినేటర్. కోఆర్డినేటర్. ఇంతకు ముందు ఏమైంది చెప్పనీకి? నా పేరు రాధిక, నేను హౌస్ వైఫ్. రాధిక గారు హౌస్ వైఫ్. నా పేరు కళ్యాణి, నేను మ్యాథ్స్ టీచర్. మ్యాథ్స్ టీచర్. ఆల్రైట్. సో సామాన్లు తీసుకురండి రా. గ్లాసులు ఉన్నాయి, బ్యాట్లు ఉన్నాయి, అక్కడ వైపు బాల్ ఉన్నాయి, అక్కడ వైపు టేబుల్ ఉంది. ఇక్కడ ఈ లైన్ యువతలు నిల్చొని పిరమిడ్ దీని మీద 3, 2, 1 అలా పెట్టుకుని దాన్ని బ్యాలెన్స్ చేసుకుంటూ ఈ నుంచి ఆడికి నడుచుకుంటూ వెళ్ళాలి. ఈ లైన్ మధ్యలో నడుస్తున్నప్పుడే అవతల టీం వాళ్ళు బాల్ ఎట్టి కొట్టాలన్నమాట. మిగిలిన గ్లాసులతో ఆ లైన్ దాటిన తర్వాత అక్కడ కూడా మీరు పిరమిడ్ పేర్చాలి. అలా ఎన్ని పిరమిడ్లు ఎన్ని గ్లాసులు పెడతారో కౌంట్ చేస్తా. ఏ టీం అయితే ఎక్కువ గ్లాసులు పెడతారో వాళ్ళే గెలుస్తారు. మీతో స్టార్ట్ చేస్తున్నాం. యువర్ టైం స్టార్ట్స్ నౌ. ఓకే, సో ఇవి 2 తీసేద్దాం. సో మొత్తానికి 2 పిరమిడ్లు. ఇది కూడా ఇట్లా పెడితే 3వది అయ్యేది, కానీ మీరు పెట్టింది 2 పిరమిడ్లు. సో మీ టార్గెట్ 3 పిరమిడ్స్. యువర్ టైం స్టార్ట్స్ నౌ.
3, 2, 1 టైమర్. అక్కడ 3 పిరమిడ్లు కనపడుతున్నాయి, కానీ లాస్ట్ పిరమిడ్ కట్టే లోపల మీరు సిమెంటు ఇటుక వాడలేదు కదా, అందుకే చేతులు మార్చారు, మధ్యలో కింద గ్లాస్ ఏరుకున్నారు కాబట్టి అది మైనస్ చేస్తే ఇటు 2 ఇటు 2. స్కోర్ ఇస్ టై. స్కోర్ టై ఉన్నప్పుడు మనం దేవుడి వైపు చూస్తాం. ఓకే, సో టాస్. హెడ్స్. హెడ్స్ ఆర్ టైల్స్? మీరు ఫస్ట్ ఆర్డర్ కాబట్టి హెడ్స్ ఆర్ టైల్స్? లింగ్ 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 లింగిడి లింగిడి కింద జంగిడి జంగిడి కింద కుసుముడి ఆనంద మల్లెపూలు తలంగా శ్రీకాకుళం దండలు చిరమల్లం గుర్తులు. కంగ్రాచులేషన్స్, 3,000 రూపాయలు. Alright, so super episode comes to an end. మళ్ళీ నెక్స్ట్ ఎపిసోడ్ లో కలుసుకుందాం. Until then, keep watching and keep saying ఆడవాళ్ళు మీకు